తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోనగూడెం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు డివైడర్ ను ఢీకొట్టి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో ఓ నిండు గర్భిణి కూడా ఉంది. ఫోన్ చేసి చెప్పాడు నీకు ఏమన్నా సార్? నేను ఇక్కడే ఉన్నా సార్. నీకు చెప్పేది చెప్తాడు. తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోనగూడెం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు డివైడర్ ను ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో ఓ నిండు గర్భిణి కూడా ఉంది. ఇక ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రమాదం అసలు ఎలా జరిగింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? స్వాతి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనగూడెం దగ్గర ఒక ప్రైవేట్ బస్సు రోడ్ డివైడర్ ఢీకొని పంటకాలంలో దూసుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడటం జరిగింది. అట్లా ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారు. ఆవిడ కూడా చాలా తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కోరుకుంటున్నారు. వాళ్ళ ఇద్దరు పరిస్థితి మట్టికి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే వెంకటాద్రి అనే ప్రైవేట్ బస్సు విజయవాడ నుంచి శ్రీకాకుళం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలోని తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడం జరిగింది. అయితే అందులో ఈ ప్రమాదం జరిగిన సమయంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉండటంతో అసలు ఎవరికి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడిన తర్వాత వెంటనే రాజానగరం పోలీస్ స్టేషన్ కి కొద్దిగా సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఆ రాజానగరం పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకుని ప్రయాణికులందరినీ కాపాడి వాళ్ళందరినీ 108 సహాయంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని చూసినట్లయితే ఈ డ్రైవర్ కి కునికి పట్టడంతో ఏదో నిద్రావస్థ ఉండటంతో ఆ కునికి పట్టడంతో వెళ్ళి చూడకనగా ఆ డివైడర్ ను ఢీకోవడంతో బస్సు పంటకాలంలో దూసుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తున్నది. అయితే దీని మీద రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. అయితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో మట్టికి ఒక 2 మట్టికి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది స్వల్ప గాయాలు కావడంతో కొంతమందిని ప్రాథమిక వైద్య చికిత్స చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని పంపించడం జరుగుతున్నది. అయితే మిగతా గర్భిణీ స్త్రీ పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆమెకు కూడా చాలా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.